మనమంతా కలిసిగా ఉమ్మడిగా ఏదైనా సాధించాలంటే కలిసికట్టుగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతిసారి మనమేమో బలిజ సంఘీయులు అంటాం, అక్కడేమో కాపులు అంటారు, ఎక్కడ ఈస్ట్ వెస్ట్లో. మరి మొత్తం మనకు వచ్చే పదవులన్నీ తీసుకోబోతున్నది ఎవరయ్యా? బలిజ సంఘీయులకు వస్తున్నాయా? ఏమనంటే ఈస్ట్ వెస్ట్ ఎప్పుడు కాపులే చెప్తారు. అందుకని నేను మన మీటింగ్లో కూడా మాట్లాడాను. బలిజ సంఘీయులు రాయలసీమలో ఉన్నారు, కాపులు ఈస్ట్ గోదావరిలో ఉన్నారు. వాళ్ళు మనం కూడా వాళ్ళే కాపులని చెప్పి మన పదవులు కూడా వాళ్ళే తీసుకుపోతున్నారు. అందుకనే మనం సాధించుకోవాలంటే మనం బలిజ సంఘీయులం అందరం ఏకమై రాయలసీమలో మేము కూడా ఆడ కాపులు ఎంతమంది ఉన్నారో అంతకంటే డబల్ ఉన్నాం. ఇక్కడ తక్కువేం లేదు ఈస్ట్ వెస్ట్ కంటే. కానీ పదవులు రావడం లేదు. కారణం ఏమంటే 2 జిల్లాలే అక్కడ బలిజ సంఘీయులు ఉన్నారు. కానీ మన దగ్గర రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నారు, కొన్ని తాలూకాలో పెద్ద ఎత్తున ఉన్నారు. మరి పదవుల్లో కూడా మీరు అన్నట్టు టెంపుల్స్ కమిటీలో చైర్మన్ విషయంలో కానీ, కౌన్సిలర్స్ కానీ, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కానీ, మార్కెట్ యార్డ్స్ కానీ దామాష పద్ధతిలో తప్పక మీరందరూ అడిగినట్టుగా, ఎందుకంటే రేపు ఎలక్షన్స్ రవి గెలిచిన తర్వాత కూడా ముస్లిమ్స్ తర్వాత మీరే ఎక్కువ ఉన్నారు కాబట్టి దామాష పద్ధతిలో తప్పక ఇవ్వబోతామని చెప్పి సమాధానం అనేవి చేస్తూ ఉన్నాం. మీ జనాభా ఎక్కువగా ఉంది, మీ బలం ఎక్కువగా ఉంది, నిరూపించుకునే రోజు ఈరోజు వచ్చింది. మరి ఈరోజు మీరు చూస్తూ ఉంటే మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మీ చీరలు కూడా సరిపోని పరిస్థితి. పాపం వేస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. అంటే ఆ బలం నిరూపించుకోవాలి. ఏ నాయకుడైనా సరే నేను ఒకటే మనవి చేస్తున్నా, మీ కులం చాలా పెద్దగా ఉంది. మీ బలము ఎప్పుడైతే నిరూపించుకున్నారో, ఎప్పుడైతే పార్టీకి స్ట్రెంత్ అయినారో అప్పుడు మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఏ నాయకుడు మీ దగ్గరికి రావాల్సిందే. రప్పించుకుంటే చేసుకుంటే పరిస్థితి మీద ఉంది. కులబలం ఉండి కూడా వెనకబడుతున్నాం. అందుకు కాబట్టి నేను ఏమంటున్నానంటే ముందు బల నిరూపణ ప్లస్ మేము ఇంత బలం ఉన్నాం, మేము మీ పార్టీకి సహాయం చేస్తున్నాం, మాకు మీరు 100 పోస్టులు ఇవ్వాల్సిందే, సహాయం చేయాల్సిందే, మా కులానికి ప్రాబ్లమ్స్ ఇవ్వాల్సిందే అని మీరు ధైర్యంగా చెప్పే హక్కు కూడా వస్తుందని చెప్పి మనవి చేస్తూ, మరి ఇక్కడ కూడా డెవలప్మెంట్ విషయంలో చాలా మాట్లాడుతుంది. కానీ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతుంది, ఎంపీ గారు కూడా మాట్లాడుతుంది. కాబట్టి మరి ఈరోజు మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి మీ అభిమానాన్ని, ఆప్యాయతను మరి ఈరోజు మా మీద చూపుతున్నందుకు సరదా కృతజ్ఞతగా ఉంటామని చెప్పి భావిస్తూ, ముఖ్యంగా ఈరోజు మాకు అండదండలు అందిస్తున్నారు. ఎప్పటి నుంచో దగ్గర 29 సంవత్సరాలైనా మరి ఈరోజు పెద్ద ఎత్తున చూసిన తర్వాత నేను ఒకటే అనుకున్నా, ఈరోజు అరే బలిజ సంఘీయులో మనటి వరకు ప్రచారం చేస్తున్నారు, మాకు బలం ఉంది, మాకు బలం ఉంది. ఆ బలం మీద ఈరోజే మీరు చూపించారు కాబట్టి ఎవరి బలం ఏదో వాళ్ళు ఒకసారి చూస్తే అర్థమవుతుందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అందుకు కాబట్టి ఇదే ఇంకొక 7 రోజులు కరెక్ట్గా ఉంది. టైం 7 days ఉంది. ఈ 7 days ఇదే ఉత్సాహంతో, ఇదే పట్టుదలతో, ఏమాత్రము ఒక్క రోజు కాదు కదా, 1 గంట కాదు కదా, 1 నిమిషం కూడా వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా కష్టపడితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. తప్పకుండా మీ ఆశీర్వాదంతో మరి రవి ఎమ్మెల్యే అవుతాడు, కొంచెం ప్రభావం గారు ఎంపీ అవుతారని నమ్మకం నాకు ఉంది. మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి.